దేవుడి నామముకు మహిమ కలుగును గాక. ఈ దినం మన పాఠ్యభాగం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వాక్యం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతటి కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. ఈరోజు మన జీవితాల్లో చాలామంది శోధనకు గురవుతున్నాం. ఎంతగా గురవుతున్నామంటే నిజంగా మనకే అనిపిస్తుంది కొన్నిసార్లు, అవసరమా ఈ జీవితం, చచ్చిపోతే బాగుండు కదా, అవసరమా ఈ బతుకు, ఇన్ని కష్టాలు పడి ఇన్ని బాధలు పడి రోజు చర్చికి వెళ్ళి దేవుడికి ప్రార్థన చేసి చందాలేసి దశంభాగాలు ఇచ్చి నమ్మకంగా ఏ తప్పు చేయకుండా ఏ పాపం చేయకుండా నేను ఇంతవరకు ఉండి కూడా ఇన్ని శోధనలు భరించడం అవసరమా అనిపిస్తుంది. తట్టుకోలేం. బైబిల్ ఏముంది, రాశారు పరిశుద్ధాత్మ శక్తితో. వాక్యాలు బాగున్నాయి వినటానికి, కానీ నిజంగా జీవితంలో చూస్తే చేయటానికి ఒక్కడు కూడా మనం చేయలేం. బైబిల్ చాలామంది చాలా జరిగిన కథలు చెప్తారు. యోబు కథ చెప్తారు, అబ్రహాం కథ చెప్తారు. అబ్రహాం లాగా పుట్టిన కుమారుణ్ణి బలిమంటారు. కానీ నిజంగా మనం బలిస్తామా? ఇవ్వం. బైబిల్ వాక్యం నుంచోని చెప్పటానికి చాలా బాగుంటుంది, వినటానికి అద్భుతంగా ఉంటుంది. కానీ అది పాటించటానికి వస్తేనే సమస్య వస్తుంది. అందుకని ఎంతోమంది బైబిల్ చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, తప్పకుండా చర్చిలకు వెళ్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ సమస్య ఎక్కడొచ్చిందంటే పాటించటం. ఉదయం 9ంటికే చేర్చండి, 8ంటికే వెళ్ళటంలో లేదు. 10 రూపాయలు చందా ఇచ్చే ఇక్కడ 100 రూపాయలు ఇవ్వటం లేదు. 10% అంటే 10% దశంభాగం ఇచ్చేటట్టు నువ్వు 20% దశంభాగం ఇవ్వటంలో లేదు. ఇవన్నీ నీకు నచ్చి నువ్వు గొప్పగా ఉండటానికి, లేక దేవుడు నీకు చేసిన కార్యాన్ని గొప్పగా నువ్వు ఫీల్ అయ్యి ఆయనకి ఇస్తున్నావు. కానీ దీంట్లో ఆయనకి సంతోషం లేదు. ఆయన అడిగాడు దశంభాగం, నువ్వు ఇవ్వాలి. కానీ కొంతమంది కొన్ని రకాలుగా, ఇది మనం ఇంకో దాంట్లో చెప్పుకుందాం, దశంభాగం గురించి. ఎవరికి తగిన స్థాయిలో వాళ్ళు ఇస్తున్నారు. చందా కావచ్చు, దశంభాగం కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు. పాటలు పాడుతున్నాయి, అన్నీ చేస్తున్నాం, బాగుంది. కానీ సమస్య వచ్చినప్పుడు యోబు గురించి చెప్తారు. నిజంగా మన కుటుంబంలో అందరూ చచ్చిపోయినా యోబులాగా నిలబడతామా? మన ఇంట్లో ఒక్కళ్ళు చచ్చిపోయినా ఒకటే అంటాం, దేవుడు లేడు, ఎక్కడున్నాడు దేవుడు, మన పాపకు దారి పడతాం, పాపలో పడిపోతాం. ఎందుకంటే మనకి నచ్చిన వాళ్ళు, మనమంటే మెచ్చిన వాళ్ళు, అప్పుడు అనిపిస్తుంది మనకి ఏంటో చెప్పనా, అరే యేసుప్రభుని నమ్మటం అవసరమా? మన ఇంట్లో ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఇన్ని బాధలు వచ్చినాయి, అవసరమా అనిపిస్తుంది. యోబులాగా ఉండే ఓపిక ఉండదు, అబ్రహాములాగా ఇచ్చే విశ్వాసం ఉండదు, నోవాలాగా ఉండే నీతి ఉండదు, యోబులాగా నీతి ఉండదు. ఎందుకు చెప్పనా? అది బైబిల్లో చెప్తుంది, ఇక్కడ నిజ జీవితంలో మనం అనుభవిస్తుంది. అందుకని ఎంతోమంది వస్తున్నారు సేవకి, ఎంతోమంది వస్తున్నారు చర్చలకి, కానీ అందరూ రక్షించబడట్లేదు. కానీ అందరూ వాక్యం వింటున్నారు, అందరూ ఆరాధిస్తున్నారు, కానీ ఆరాధన ఆయనకి చేరట్లేదు. అందరం ప్రార్థన చేస్తున్నాం, కానీ ప్రతి ప్రార్థన ఆయన సన్నిధానానికి చేరట్లేదు. ఎందుకు చెప్పనా? ఇదే సమస్య, ఉండలేకపోవటం. కానీ మనకు తెలియాల్సింది ఏంటంటే, నిజ జీవితంలో ఉన్న సమస్య మనం ఎదుర్కొనేలాగా నిలబెడుతుంది బైబిల్, పరిశుద్ధ గ్రంథం. అది నేర్పిస్తుంది. అది మనం నేర్చుకోవట్లేదు, అది నేర్చుకోవాలి. అందుకని ఇక్కడ చెప్తున్నాడు దేవుడు ఏమని, 1 కొరింథీయులు 10వ అధ్యాయం 13వ వాక్యంలో, మీరు ఇబ్బంది పడేలాగా మీరు తట్టుకోలేనంత సమస్యలు అయితే నేనేం ఇవ్వను, తట్టుకునే ఇస్తాను. కానీ ఆ తట్టుకుంటూ కూడా నేను మార్గాన్ని కూడా తెరుస్తాను. కానీ మనం ఆయన తెరిచే మార్గం చూస్తున్నామా, సాతాను తెరిచే మార్గం చూస్తున్నామా? ఇక్కడ కూడా ఉంది.
కొన్నిసార్లు సాతాను చూపిస్తుంది, అయ్యో ఈ సమస్య వచ్చింది కదా, ఏం చెయ్యాలి అని అవ్వలాగా నేను ఇబ్బంది పెట్టి తినకూడని ఫలాన్ని తినిపిస్తుంది, అంటే చెయ్యకూడని తప్పు చేపిస్తుంది, పాపం చేపిస్తుంది, వెళ్ళకూడని దారి వెళ్ళనిస్తుంది. అది తాగుడు కావచ్చు, వ్యభిచారం కావచ్చు, హత్యలు చేయొచ్చు, లేకపోతే మోసాలు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. అది కుటుంబం కోసం కావచ్చు, నీ కోసం కావచ్చు, ఇంకెవరి కోసమైనా కావచ్చు. మనమేమనుకుంటాడు, దేవుడు తెరిచిన మార్గం. దేవుడు తెరిచిన మార్గంలో కష్టం ఉంటుంది. ఇరుకు ద్వారం ప్రవేశించడం కష్టం, కానీ అది పరలోక రాజ్యం ఇస్తుంది. విశాల మార్గం ప్రవేశించడం సులభం, కానీ అది నరకానికి దారి చూపిస్తుంది. ఈరోజు మన కష్టాలను మనం ఎన్నుకునే దారి ఏంటి? ఈరోజు మన కష్టాలు ఉండే దారి ఏంటి? ఇవన్నీ చెప్పటం సులభమే, చెయ్యటం కష్టం అన్నారు. కాబట్టే ఆయన పరలోకం నుండి భూమికి మానవ రూపంలో వచ్చి ఈ మాట చెప్తున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 28వ వాక్యం నుండి 30వ వాక్యంలో చెప్తున్నాడు ఆయన, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికులను దీన మనసు గలవాను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు నేర్చుకొనడి, నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. కష్టాలేమో కొండంతున్నాయి, పర్వతంలో ఎదురున్నాయి, కానీ యేసు ప్రేమేమో కాడి చాలా సులువుగా ఉంది అన్నాడు. సులువుగా ఉన్నటువంటి శారీరకంగా కాదు. నా కాడి ఎత్తుకోండి, కష్టంలో కూడా మనశ్శాంతి దొరుకుతుంది, కన్నీళ్ళల్లో కూడా ఆనందం కనపడుతుంది, బాధలో కూడా ఇబ్బందుల్లో కూడా విశ్రాంతి దొరుకుతుంది. నా కాడిలో డబ్బు ఉండదు, ప్రేమ ఉంటుంది. నా కాడిలో అంతస్తు ఉండదు, కానీ దేవుని ప్రేమ ఉంటుంది. నా కాడిలో పాపం ఉండదు, పరిశుద్ధత ఉంటుంది. నా కాడిలో మీరు కోరుకునే లోకం ఉండదు, కానీ మీకు నిత్య జీవం ఇచ్చే పరలోకం ఉంటుంది. అలాంటి కాడి ఎత్తుకోండి. అయ్యా ఈ వయసులో తాగటం కష్టమే, తాగకుండా ఉండటం కష్టమే. అవి నేర్పించడానికి యేసు ప్రభు భూమి మీద మనిషిగా వచ్చి తాగకుండా ఉన్నాడు. పెళ్ళిళ్ళకి వెళ్ళి తాగటం, తిరగటం, డ్యాన్సులు వేయటం కష్టమే. ఆనందంగా ఉండటం, పాపంలో లేకుండా ఉండటం కష్టమే. కానీ ఆయన పెళ్ళిళ్ళకి ఆయన మొట్టమొదట చేసిన అద్భుతమే పెళ్ళిలో ఏంటిది? ద్రాక్షారసం. నీళ్ళని ద్రాక్షారసంగా మాట అంటే మందు. కానీ ఆయన అద్భుతాన్ని చేశాడేమో, కానీ తప్పైతే చేయలేదు, పాపాన్ని చేయలేదు. మీరు అడగొచ్చు, ద్రాక్షారసాన్ని ఇచ్చాడు కదా దేవుడు, మరి అందరి చేత తాపించాలంటే ఇది ఇంకో సబ్జెక్ట్ అన్నమాట. కొత్త ద్రాక్షారసం, పాత ద్రాక్షారసం. కానీ పెళ్ళిళ్ళలోకి వెళ్ళి ఆయన అద్భుతం చేసిన మొదటి అద్భుతం, తల్లి మాట విని తల్లి కోసం అక్కడున్న జనాలు ఇబ్బంది పడకుండా ఉండాలని ఆయన లోకంలో పిల్లలాగా తాగి తిరిగి గంతులు వేయలేదు. ఎంతో మంది మన చర్చిలో పాస్టర్లు చూడొచ్చు, లేకపోతే బయట జనాలు చూడొచ్చు, చర్చికుల్లో యవనస్తుని చూడొచ్చు, బయట ఎంతో మంది చూడొచ్చు, చర్చిలో పెద్దలు చూడొచ్చు, ఎంతో మందిని చూడొచ్చు. చూసినా వాళ్ళందరూ పాపాలు చేస్తున్నారు, ప్రేమ లేఖలు రాసుకుంటున్నారు, పెళ్ళైన అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు, మళ్ళీ పెళ్లి కాకుండానే గర్భవతులు అవుతున్నారు, 2-3 ప్రేమికులను పెట్టుకుంటున్నారు, పాస్టర్లు కూడా తప్పులు చేస్తున్నారు, వాక్యం చెప్పిన సంఘాల్లో ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఇక్కడ యేసు ప్రభు అవన్నీ వాక్యం చెప్పాడు, సంఘాలకు వచ్చాడు, యవ్వనస్తుల కొరకు నడిపాడు, ఆయన యవ్వన ప్రాయం నుండి వచ్చాడు, సంఘంలో వాక్యం చెప్తున్నాడు. ఎంతో మంది ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టాలని పాపంలోకి ఎంతో మంది స్త్రీలు వచ్చినా ఆయనైతే వెళ్ళదు. ఆయన మన శరీరంతున్నాడు, మనలాంటి రక్తమే కలిగి ఉన్నాడు, కొడితే నొప్పి వస్తుంది, కోస్తే రక్తం వస్తుంది, ఇవన్నీ వచ్చినా ఆయన పాపం చేయలేదు. ఉదాహరణ, ఆయన యేసు ప్రభువే కావచ్చు, కానీ భూమి మీద ఉన్న 33.5 సంవత్సరాలు ఆయన నీలా నాలా ఒక మామూలు మనిషి. ఈరోజు పాస్టల్ ప్రార్థన అద్భుతాలు జరుగుతున్నాయి. యేసు ప్రభు నాకన్నా గొప్ప అద్భుతాలు చేస్తా అంటున్నారు. నమ్మితే, ఆయనలో ఉంటే. ఆ రోజు దేవుడికి ప్రార్థన చేశాడు, ఆయన
ఎన్నో అద్భుతాలు చేశాడు. తండ్రికి ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసిన ప్రతిసారి స్వస్థతలు జరిగినాయి, దెయ్యాలపైన. ఈ కాలంలో కూడా ఏ జరుగుతున్నాయి, కొత్తగా ఏం జరగట్లేదు. ఆయన చేసినవి మనము చేస్తున్నాం. కానీ ఆయనలాగే పరిశుద్ధంగా మాత్రం ఉండలేకపోతున్నాం. ఆయన వచ్చింది, నేను దెయ్యాలు పోగొడతా చూడండి, లేకపోతే అద్భుతాలు చేస్తా చూడండి, లేకపోతే అవి చేస్తాను చూడండి, ఇవి చేస్తా చూడండి, చేతిలో నిమ్మకాయ తీసుకొస్తా చూడండి, మీ చేతిలో గోల్డ్ చైన్ తీసుకొస్తా, మీకు అప్పులు పోగొడతా, లేకపోతే మీకు ఉద్యోగాలు తీసుకొస్తాను, ఇదిగోండి అని టచ్చని పడేసి, లేకపోతే ఇదిగో దెయ్యాలు పోయినాయి, అప్పులు పోయినాయి, ఇవన్నీ చెప్పడానికి రాలా. పేర్లు చెప్పి నీ గురించి చెప్పడానికి రాలా. ఆయన అవన్నీ చేశాడు, కానీ ఇవన్నీ చెప్పడానికి రాలా. అవన్నీ అప్పుడు చేశాడు దేవుడు, ఇప్పుడు మనము చేస్తున్నాం. చాలా పెద్ద విషయమే లేదు. కానీ ఆయన వచ్చి చెప్పడానికి ఏంటో చెప్పనా, నువ్వు మనిషిగా ఉండి చాలా ఇబ్బంది పడుతున్నావు కదా, పాపం చేయలేను, పాపం చేయకుండా ఉండలేను, నేను చాలా టెంప్ట్ అయిపోతున్నాను, లేకపోతే నేను చాలా ఇబ్బంది పడిపోతున్నాను అని అంటున్నారు కదా. నేను అలాగే వచ్చానే, కానీ నేను తట్టుకున్నానే, కష్టపడ్డానే, ప్రార్థనతో నేను నలగొట్టుకున్నానే, పాపం నుండి పారిపోయానే, పరిశుద్ధతగానే బతికాని, పరిశుద్ధుడిగానే వచ్చాను, పరిశుద్ధిగా చచ్చిపోయాను. ఈరోజు మన రక్తం పాపంతో, యేసుప్రభు పరిశుద్ధాత్మతో పుట్టాడు, పరిశుద్ధాత్మ కన్య గర్భను పుట్టాడు. మనం అలా పుట్టలేదు, ఎందుకంటే ఆయన దైవకుమారుడు కాబట్టి. కానీ మనం దేవుడి పిల్లలం, మనం కూడా ఆయన బిడ్డలమే. కానీ మనం పుట్టినప్పుడు ఏ మలిమి లేకుండా మన పుట్టగానే రక్తంతో వస్తాం బయటికి. కానీ ఆ రక్తాన్ని తెరిచి మనం స్వచ్ఛంగా చేస్తారు. కానీ తర్వాత మనం ఆ మలినాన్ని అంటుకున్నాం. ఎలాగైతే కయ్యూను ఏబేలు కథ, ఏబేలు ఒక రక్తాన్ని కయ్యూను మలినం చేసుకున్నాడు తన జీవితంలో, అలాగా మనం కూడా ఈ లోకాన్ని పాపంతో మలినం చేసుకుంటున్నాం. అంతే. రాగానే బాగొచ్చాం, కానీ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నాం, అది ఇక్కడ సమస్య. మరి మనం అందరము యేసుప్రభుని నమ్ముతున్నాం కదా. ఇక్కడ నమ్మని వాళ్ళు ఉన్నారు, నమ్మిన వాళ్ళు ఉన్నారు, ఇంకా దేవుడి కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ పరిశుద్ధంగా ఉన్నారా లేదా, ఇది మనకు కావాల్సింది. మనం పరిశుద్ధంగా ఉన్నావా లేదా? మన సమస్యల ద్వారా మన ఆత్మహత్యలు చేసుకుంటున్నాం, మన సమస్యల ద్వారా మన దేవుడి దగ్గర పారిపోతున్నాం, మన సమస్యల ద్వారా మనం ఆయన కాదు అని ఇంకా ఆయన వైపే తిరగకుండా ఉంటున్నాం, మన సమస్యల ద్వారా మనం పారిపోతున్నాం. కానీ నిజ జీవితంలో ఇది కష్టం, నేను ఒప్పుకుంటాను. వాక్యం చెప్పినంత సులభం కాదు నిజ జీవితంలో నడవటం ఇలాంటి సమస్యలు. కానీ ఎన్నుకోదగ్గ సమస్యని ఆయన ఇస్తాడు, తట్టుకోగల సమస్యని ఆయన ఇస్తాడు, దాని నుండి వెళ్ళిపోయే పరిష్కారాన్ని కూడా ఆయన ఇస్తాడు. కానీ ఎదురు చూడాలి. ఎంతవరకు? నీ నమ్మకం విశ్వాసం కోల్పోయినా ఉండేంత వరకు, నీ నమ్మకం విశ్వాసం కోల్పోనంత వరకు ఉండాలి. దారిని వెతకాలి. ఏ దారి? సైతాన్ చూపించే దారా, అవ్వలాగా పడిపోయేదారా, ఆదాములాగా పడిపోయేదారా, దేవుడి కోసం నిలబడేదారా? ఆలోచించండి, ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి. బైబిల్ అంతా చదువుతున్నాం, కానీ బైబిల్ అంతా పాటించట్లేదు. నువ్వు బైబిల్ అంతా 100 సార్లు చదవని, కానీ బైబిల్లో వాక్యాన్ని నువ్వు 100 సార్లు పాటించు. ఆ చదివిన ఒక్క వాక్యం పాటించిన ఆ ఒక్కసారి నీ జీవితంలో దేవుడు శబాష్ అంటాడు. కానీ నువ్వు 100 సార్లు బైబిల్ చదివి, 1000 సార్లు వాక్యాలు చదివి, నువ్వు లక్షల మందికి వాక్యం చెప్పినా నీ జీవితం సరిగ్గా లేకపోతే ఈరోజు నీతో పాటు ఆ పాపం లక్షల మందికి చుట్టుకుంటాను. నేను పాపిని, కానీ పరిశుద్ధంగా మారటానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఈరోజు ఎంతమంది పరిశుద్ధులు అనుకొని పాపంలో ఉన్నారు. మేము పాపమని తెలిసినా పరిశుద్ధంగా మారటానికి ఎంతమంది ప్రయత్నిస్తున్నారు. దేవుడు దొంగని, కుడివైపున్న దొంగని చూశాడు, పశ్చాత్తాపని దొంగని. ఎడంవైపున్న దొంగని చూడాలి, ఎందుకంటే కుడివైపున్న దొంగలో ఉన్న పశ్చాత్తాపం, మారు మనసు ఎడంవైపు లేదు. ఈరోజు దేవుడు పాపాన్ని చూడడు, మారు మనసును చూస్తాడు, మారు జీవితాన్ని చూస్తాడు. అలాంటి జీవితం నీ పట్ల నువ్వు మారాలని ఉంటే ఈరోజు ఆయన నిన్ను మార్చడానికి, సమస్యను తొలగించడానికి, సమస్యను బయటికి తేవడానికి, నీతో ఉండటానికి, పరిశుద్ధమైన జీవితం ఇవ్వడానికి ఆయన నీతో సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉంటే ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుల ప్రేమను మాత్రండి, ఈరోజు నువ్వు చేసిన గొప్ప కార్యానికి, ఈ వాక్యానికి వందనాలు. మేమందరం పాపలం కాబట్టి ప్రభా, మేము
పాపాన్ని చూస్తున్నాం. పరిశుద్ధంగా మారాలనుకున్న మా శక్తి కొలది లేకుండా ప్రభా, మా శక్తిని మించి సమస్యల ద్వారా మేము పాపంలో పడిపోయే అవకాశాలు ఎన్నో వస్తున్నాయి. పడిపోవటానికి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. పరిశుద్ధంగా ఉండటానికి నిలబడలేకపోతున్నాం. కానీ ఈరోజు ఈ వాక్యం, ఈ ప్రార్థన మా జీవితాన్ని నిలబడేలాగా, మా జీవితంలో కూడా మేము కూడా ఒక వెన్న తిరుపుకుండా ప్రభు నీకోసం ఒక ఆయుధంగా ఉండేలాగా చూడండి. వచ్చిన ప్రతి సమస్యను ఎదుర్కొనేలాగా, నీ దారిని చూసేలాగా మా కన్నులు తెరవండి. మా ఆత్మీయ కన్నులు తెరిచి మీరు మాతో ఉండమని నజరేయునామమున ఈ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.